ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? వాక్యం చదువుకుంటున్నారా? ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారని యేసుక్రీస్తు నామంలో నమ్ముచున్నాను. అయితే ఈ మధ్యకాలంలో నేను ఒక లైవ్ చేయడం జరిగింది. అందులో పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నానన్నమాట. ఏమైనా చేయగలవు అనే పాట పాడుతూ ఉన్నప్పుడు నా జీవితంలో దేవుడు చేసిన కొన్ని కార్యాలు, ఆ సాక్ష్యాన్ని నేను అక్కడ పంచుకోవడం జరిగింది లైవ్లో. కానీ అది అందరు చూసారో లేదో అని నాకు అనిపించింది. అందుకని ఇక్కడ మళ్ళీ ఆ సాక్ష్యాన్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీరంతా కూడా ఈ సాక్ష్యాన్ని దయచేసి యేసుక్రీస్తు నామములో వినవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. జీవితంలో జరిగిన దేవుడు నా జీవితంలో చేసిన ఒక కార్యాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు నేను చదువుకుంటున్నాను. ఏమైందంటే నేను సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు అప్పటికి పెళ్ళైపోయింది. నేను క్యారింగ్‌తో ఉన్నాను. ప్రెగ్నెంట్ ఉన్నాను నేను. అయితే నేను డెలివరీ అయిపోగానే వచ్చినా అనమాట. నాకు వేరే నాన్ లోకల్‌లో నాకు ఫ్రీ సీట్ వచ్చినుండే. నేను అక్కడికెళ్ళి చదువుకునేదాన్ని. సో, డెలివరీ అయిపోయిన తర్వాత ఎళ్ళినా. కరెక్ట్‌గా ఎగ్జామ్స్ టైంలో వెళ్ళినా. సో, లేడీస్‌కైతే కొంచెం అర్థమవుతది. ఇమ్మీడియేట్‌గా డెలివరీ అయ్యేసరికి విమెన్ బాడీ అనేది బాగా అప్పుడు చాలా ఇది ఉంటది కదా! అంత నార్మల్ వాళ్ళలాగా ఉండదు. సో, నేను వెళ్ళిన తర్వాత అప్పటికే డేట్స్ వచ్చేసినాయి ఎగ్జామ్స్‌కి. నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయన్నమాట. సో, నాకేం రాదు బేసిక్‌గా. ఇంకా రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసినా, ఇంక రేపు ఎగ్జామ్ ఉంది. చా మాకు 2 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయన్నమాట. ఒకటి మేజర్, ఒకటి మైనర్. అంటే ఒకటి లాంగ్ ఆన్సర్, ఒకటి షార్ట్ ఆన్సర్ అనుకోండి. అర్థం అవ్వడానికి చెప్తున్నా. సో, ప్రాక్టికల్స్‌లో 2 క్వెషన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 12 క్వెషన్స్ ఉన్నాయి అన్నీ కలిపి. అవన్నీ ఒక్క రాత్రిలో చదవాలంటే ఒక బాలింత చాలా కష్టం. నార్మల్‌గా పర్సన్ గూడా ఎవరు చదవలేరు. కదా! నేనేం జేసినాను, ఒకటి మేజర్ అంటే లాంగ్ క్వెషన్స్‌లో నుంచి ఒక్కటి చదువుకున్నా. తర్వాత షార్ట్ ఆన్సర్స్‌లో నుంచి ఒక్కటి చదువుకున్నా. మొత్తానికి 2 చదువుకున్నా నేను. ఏమనుకున్నా అంటే మార్నింగ్ లేసి చదువుదాంలే, ఎర్లీ మార్నింగ్ లేసి బాడీ సపోర్ట్ చేయట్లేదని పడుకున్నా. హాస్టల్‌లో ఉండేదాన్ని. పడుకున్నా. మార్నింగ్ అలారం వచ్చింది. నేను లేచా కానీ నా బాడీ ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు. మొత్తం పచ్చిగా అయిపోయి లెవ్వడానికి రాలే నాకు. అయ్యో! ఇట్లా లేసి "యేసయ్యా! నా వల్ల అయితలేదు" అని అట్లా పడుకున్నా. నిద్రపోయినా తెలియకుండా. నిద్రపోయినా మెలుకొచ్చేసరికి టైం అయిపోయింది. అంటే నేనింక కాలేజ్‌కెళ్ళే టైం అయింది. గబగబా రెడీ అయిపోయి ఎళ్ళిపోయినా కాలేజ్‌కి. ఎందుకంటే ఎగ్జామ్ గదా! ఫైనల్ ఎగ్జామ్. ప్రాక్టికల్ ఫైనల్ ఎగ్జామ్. ప్రార్థన చేసుకున్న, దేవా నువ్వు ఏమైనా చేయగలవు తండ్రి. నన్ను నువ్వే కాపాడాలి అనేసి నేను ప్రార్థన చేసుకొని పోయినా. ఇంక చేసేదేం లేదింకా నాకు. అంటే ఇంక ఉండి చదవడం గానీ, టైం గానీ లేదు గదా! ఇంకా. ప్రార్థన చేసుకున్నా, నన్ను కాపాడు, ఏదో ఒకటి జెయి నాకు అని వెళ్ళిపోయినా. అయితే మేము లోపలికి ల్యాబ్‌లోకి వెళ్ళేటప్పుడు మాకొక ఎంప్టీ ఏమంటారు పేపర్ ఇస్తారనమాట. అంటే వైట్ పేపర్ ఇస్తారు. ఒక 2 పేపర్‌లిస్తారు. ఒక పేపర్ మీద కార్నర్‌లో ఒక నంబర్ రాసుంటది. ఇంకో పేపర్‌లో గూడా అట్లా ఒక ఆల్ఫాబెట్ రాసుంటదనమాట. అది ఏదొస్తే ఆ క్వెషన్ అనమాట మనకి ఎగ్జామ్‌లో చేయడానికి, ప్రాక్టికల్ జేయడానికి. లైన్‌లో నిల్చున్నాం అందరం. నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నా మనసులో, దేవా ఎట్లా, ఎట్లా నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకొని లోపలికెళ్ళిపోయినా. 2 పేపర్స్ ఇచ్చినారు. లోపలికెళ్ళినా బోర్డ్ మీద రాసున్నాయి క్వెషన్స్. ఇంకా క్వెషన్స్ చదవలే. ప్రేయర్ చేసుకొని చూషినా. ఈ పాటికి మీరు గెస్ జేసుంటారు. సర్వశక్తిమంతుడు, సమస్తము సాధ్యం గల దేవుడు.
నేను 2 ఏవైతే ప్రిపేర్ అయినానో, ఆ 2 క్వెషన్సే నా పేపర్‌లో ఉన్నాయన్నమాట. ఆ 2 నంబర్‌లే ఉన్నాయన్నమాట. అన్ని 10, 12 క్వెషన్స్‌లల్లా నేను చదివిన ఏవైతే 2 ఉన్నాయో, అవే 2 క్వెషన్స్ నాకు ఎగ్జామ్‌లో రావడం జరిగింది. ఇంకా అది నేను జూసి ఇంకా దేవునికి స్తోత్రం జెప్పి, ఆ రోజు ప్రాక్టికల్ చేయడం జరిగిందన్నమాట. మంచిగా అయిపోయింది. రాషిన. నేను పాస్ అయినానన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. దేవుడు నాకు అడుగడుగున చాలా జేషిండన్నమాట. చాలా అంటే చాలా అన్నమాట. అవన్నీ దేవుడు ఎప్పుడు నాకు గుర్తు చేస్తూ, ఎప్పుడు ప్రేరేపిస్తా ఉంటే అప్పుడు చెప్తా ఉంటానన్నమాట. ఎట్లా అంటే దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం అన్నది మంచిగుంటదో, అప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ తక్కువ చేసి ఉంచడు. మనల్నెప్పుడు తలగానే ఉంచుతాడు. అయితే నాతో దేవుడు చాలా సార్లు నాకు ఏదైనా జరిగే ముందు ఇట్లా చెప్పేస్తుండే అన్నమాట. ఎట్లా చెప్పాలంటే మీకు మామూలుగా ఎదుటి వ్యక్తి ఏదైనా క్వెషన్ అడగడం గానీ, ఏదైనా చెప్పడం గానీ, వాళ్ళ నోట్ల నుంచి మాట వచ్చే ముందే నాకిక్కడ దేవుడు జెప్పేస్తా ఉంటుండే. నాకది గుర్తు చేస్తుండే. ఆ టాపిక్ గానీ, ఆ క్వెషన్ గానీ గుర్తు చేస్తా ఉంటుండే. అట్లా నాకు చాలా సార్లు జరిగిందనమాట. అయితే ఒకరోజు నేను క్లాస్‌లోనే నేను చిన్నప్పటి నుంచి అంతా గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ హాస్టల్, గర్ల్స్ స్కూల్ అంతా డిగ్రీకొచ్చేసరికి కోయడ్ అనమాట. అయితే నాకు ఫ్రీ సీట్ వచ్చిందనమాట. ఫ్రీ సీట్ గూడా అదొక అద్భుతం అనమాట. అది నేను చెప్తా తర్వాత. ఒకరోజు క్లాస్‌లో కూర్చొని నోట్స్ రాసుకుంటా ఉన్నా. మా సార్ అవి కెమిస్ట్రీలో స్ట్రక్చర్స్ ఏస్తా ఉన్నాడనమాట. నాకస్సలు రాదు. యాక్చువల్లీ నేను చదువులో చాలా చాలా అంటే చాలా వీక్ అనమాట. నాకెప్పుడు ఏమంటారు ఇంతే అనమాట. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా గదా! 2 క్వెషన్స్ ఎట్లా వచ్చినాయో, అట్లా ఆల్‌మోస్ట్ అన్ని ఎగ్జామ్స్‌కి ఇట్లా కొంచెం ఏవన్నా క్వెషన్స్ చూస్తే అది ఇంపార్టెంట్ అనిపియడం, అది చదవడము. ఏవేవి ఇంపార్టెంట్ అనిపిస్తే అవి చదవడము, ఎళ్ళగానే అవే క్వెషన్స్ ఉండడం. ఆల్‌మోస్ట్ ఇదే సినారియో నా లైఫ్‌లో అన్నీ. సో, నేను ఎక్కువగా చదివి నాలెడ్జ్ తెచ్చుకుందేం లేదు. కష్టపడిందేం లేదు. అన్నిట్ల డిస్టింక్షన్స్ అన్నిట్ల పాస్ అయినా. అట్లా ఆ రకంగా నాకు గాడ్ హెల్ప్ చేస్తా ఉంటుండే. అట్లా అని మీరు ఎవరు ఇట్లా ట్రై చేయొద్దు. అట్లా ఉండనమాట. అయితే అంటే నేను ఆల్‌మోస్ట్ అంత టైం దేవునిలో గడుపుతా ఉంటుండే. ఎట్లా అంటే మీటింగ్స్ ఉన్నాయి. మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మధ్యాహ్నం ఫైనల్ ఎగ్జామ్స్ యూజువల్లీ ఆఫ్టర్‌నూన్స్‌లో ఉంటాయి గదా! మధ్యాహ్నం వెళ్లి ఎగ్జామ్ రాసి వస్తుండే. పొద్దున మీటింగ్ అటెండ్ అయ్యి, మధ్యాహ్నం ఎగ్జామ్ రాసి, మళ్ళీ ఈవినింగ్ మీటింగ్ అటెండ్ అయితుండే. అట్లా నేను ప్రిఫరెన్స్ అంతా గాడ్ ఉంటుండే. నా ఫోకస్ అంతా గాడ్, దేవుడి మీద ఉంటుండే. సో, నాకు ఆ ఉన్న కొంచెం టైం ఏదైతే ఉందో, అది చదవడానికి అప్పటిదప్పుడు అట్లా చూసుకునేదాన్ననమాట. చదువుకునేదాన్ని గానీ అట్లట్లా అంతే. అంత మరీ కూర్చొని డెడికేటెడ్‌గా ప్రిపరేషన్ లాగైతే కాదు. అట్లా అన్నమాట. అయితే అట్లా చేసేదాన్ని. అందుకే నాకు దేవుడు అత దేవునికి ఎప్పుడైతే ప్రాధాన్యత మన జీవితంలో మనం ఇస్తామో, దేవుడిని ఎప్పుడు మొదటి స్థానంలో మనం పెడతామో, మిగతాదంతా కూడా మన వెనకాల వచ్చేస్తదది. అదేదైనా సరే. నువ్వు దేనికోసం ఉరకడం గానీ, దేనికోసం పాకులాడడం గానీ, దేనికోసమైనా నువ్వు ఫోకస్ జేసి, ఇంపార్టెన్స్ ఇచ్చి, టైం ఎక్కువిస్తే అది నీకు నీ దగ్గర ఉండదది. ఎప్పుడైనా దేవుడిని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, దేవుడికే మనము ప్రాధాన్యత ఇచ్చినామనుకో, మిగతాదది ఏదన్నా గానీ, నువ్విచ్చే కొంచెం టైమయినా సరే, అందులో దేవుడు మనల్ని సక్సెస్ జేస్తాడు. అదే జరిగింది నా లైఫ్‌లో. అయితే ఒకరోజు క్లాస్‌లో కూర్చొని నేను నోట్స్ రాస్తున్నా. ఆయన ఏం చేస్తుండంటే స్ట్రక్చర్స్ వేస్తా ఉండు. ఒక్కొక్కరు లేసి ఎవ్వరినడిగితే వాళ్ళు నిలబడి ఆ స్ట్రక్చర్ యొక్క పేరు జెప్పాల. నాకు రాదు. మన చదువంతా అంతంతే అనమాట. ఎగ్జామ్ వన్ డే బ్యాటింగ్ అంటారు కదా! ఆ టైప్ స్టడీ అనమాట. సో, కూర్చున్నా. నేను రాసుకుంటూ ఉన్నా. నన్నెందుకు అడుగుతాడులే అనుకోని మంచిగా రాసుకుంటా ఉన్నా. నాకు వెంటనే నువ్వు అది చూడు నెక్స్ట్ నిన్నే లేపుతాడు అని నాకొక స్వరం వినిపించింది. వెంటనే పెన్ పక్కన పెట్టి చూస్తా ఉన్నా బోర్డ్ చూస్తా ఉన్నా. నాకేం రాదు. అక్కడిక్కడ చూసిండు. "ఆ! హెప్సిబా నువ్వు లే అమ్మా" అన్నాడు. ఎట్లా లేస్తున్నా అంటే బాడీ లాంగ్వేజ్ గూడా ఎట్లా అంటే మెల్లిగా లేస్తాం గదా! డౌట్‌గా అట్లా లేచి నిలబడ్డా. "చెప్పమ్మా ఈ స్ట్రక్చర్ ఏందో" అన్నాడు. "నేమ్ జేయదాని" అన్నాడు. ఏం జెప్తాం ఏం రాదు. చూస్తా ఉన్నా. స్టేర్ చేస్తా ఉన్నా. స్ట్రక్చర్‌ని స్టేర్ చేస్తా ఉన్నా. అప్పుడు లిటరల్‌గా సమ్‌వన్ స్టాండింగ్ దేర్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద స్ట్రక్చర్. అది నాకు కనిపిచ్చింది.
నాకట్లా ఫీల్ అయింది. అంటే నేను చూస్తున్నా ఒక పర్సన్ అక్కడ నిలబడి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి. ఇవి మీథైల్ గ్రూప్స్. ఇదొక అమైన్ గ్రూప్ అంటారు దీన్ని. ఇది ట్రై మిథైల్ అమైన్ అని చెప్పు అని అన్నాడు. అది నాకే వినిపిస్తుంది. నేను చెప్పేసిన. నాకెట్లా చెప్పిండో అట్లా చెప్పేసిన. వెరీ గుడ్ సిట్ డౌన్ అన్నాడు. అంతే. అసలు చేతికంతా చల్ల చెమటలొచ్చేసినాయి. అంటే నేనేమనుకున్నా అంటే అసలే కోఎడ్ కాలేజ్. ఆహ్, బాయ్స్ ముందు ఇజ్జత్ పోతది. ఉంటది గదా! ఇజ్జత్ పోతది. చదువు రాదు, ఏం రాదు అని తిడితే గలీజ్‌గుంటదనుకున్నా. కానీ దేవుడక్కడ పరువు పోనీయలేదు. నిలబెట్టిండనమాట. అట్లా చాలా సందర్భాలల్ల దేవుడు నాకు చాలా హెల్ప్ జేషిండనమాట. ఏదన్నా తెలియకపోతే చెప్పడం, ఆ టైంలో నాకు నేర్పించడము, టైం తక్కువున్నప్పుడు నాకు క్వెషన్స్‌లలో అట్లంతా హెల్ప్ చేయడము, అదంతా చేస్తుండే. నేనెక్కడ టైం వేస్ట్ చేయకపోతుండే. నేను టైం దొరికితే బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, ఎవరైనా కనిపిస్తే ఆళ్ళకి సువార్త చెప్పడము అట్లా చేస్తుంటి. ఎవరైనా దొరికితే ఛాన్స్ దొరికితే దూరిపోయి చెప్పేస్తుంటి. అట్లా అన్నమాట. సో, అట్లా ఉండేదాన్ననమాట నేను. ఆ రకంగా దేవుడు ఆ రోజు వాళ్ళ ముందు నా పరువు పోకుండా నాకు ఆ తెలవని ఒక స్ట్రక్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి నా నా నన్ను అట్లా పైన ఉంచిండనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటివి చాలా ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు దేవుడు చెప్పు అని చెప్పినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. అయితే అక్క ఎలాగో చెప్పింది గదా! ప్రార్థన చేస్తే సరిపోతది. వాక్యం చెప్తే సరిపోతది. దేవుడు మనల్ని ఎట్లైనా పాస్ జేస్తాడు. మనం ఎగ్జామ్స్‌కి చదవకున్నా ఏం గాదు అని అనుకునేరు. మరి ముఖ్యంగా యవ్వనస్తులు. అట్లా గాదు. మనం చదవాలి. మనం ఎంత చదవగలిగితే అంత చదవాలి. దేవుడు మనకి సహాయం జేస్తాడు. నేను చదివే అంతా నేను చదివిన. అప్పుడు నా దగ్గర కొంచెమే టైం ఉండే. ఆ రికార్డ్ అంతా కంప్లీట్ చేసి చదువుకోవడం. రేపు తెల్లారితే ఎగ్జామ్. నా దగ్గర కొద్దిగా టైం ఉండే. నేను 2 క్వెషన్సే చదవగలిగినా. ఆ రెండే చదువుకున్నా. నా వల్ల కాలేదు. నా బాడీ నాకు సపోర్ట్ చేయలే. నాకు నిద్ర వచ్చేసింది. నేను పడుకున్నా. సో, నేను రెండే చదవగలిగిన. కాబట్టి నాకు ఆ రెండే ఇచ్చిండు దేవుడు. ఇంకా మిగతా వేరే ఎగ్జామ్స్ అప్పుడు గూడా నేను మరీ ముఖ్యంగా మొత్తం చదివేదాన్ని కాదు. కానీ అప్పుడప్పుడు చదివేదాన్ని. అప్పుడప్పుడు కొంచెం కొంచెం అట్లా చదివి ఉండేదాన్ని. ప్రార్థన చేసుకొని దేవా ఏం చదువుకోవాలి అని ప్రార్థన చేసుకొని ప్రిపేర్ అయ్యే టైంలో నేను నా కళ్ళ ముందు కొన్ని క్వెషన్స్ వస్తా ఉంటుండే. అవి చూసుకొని పోయేదాన్ని. అవే వస్తుండే. అట్లా దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు చదవాలి. నీ వంతు కష్టము నువ్వు పడాలి. నీ వంతు నువ్వు చదవాలి. చదివిన తర్వాత నువ్వు కరెక్ట్ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ రాయడం గానీ, కరెక్ట్‌గా రాయడం గానీ, చదివింది మర్చిపోకుండా ఉండడం కానీ, ఆ క్వెషన్సే రావడానికి గానీ, ఇట్లాంటి సహాయాలు చేస్తాడు దేవుడు. కానీ ఏం చదవకుండా ఇంక చెప్పేసింది కదా! అక్కకి ఇట్లా అయింది. నాకు గూడా ఇట్లా అయితదని మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు బాగా చదవండి. ప్రార్థన బాగా చేయండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకేమైనా సమస్యలున్నా, మీకేమైనా ప్రార్థన రిక్వెస్ట్‌లు ఉన్నా నాకు పంపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవ్రీ ఫ్రైడే జూమ్ మీటింగ్ ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వండి. కమ్యూనిటీలో డీటెయిల్స్ పెడతాను. జాయిన్ అవ్వండి. ఎవ్రీ వెడ్నెస్‌డే ఈవినింగ్ ప్రేయర్ రిక్వెస్ట్‌లు తీసుకొని అప్పటికప్పుడు లైవ్‌లో ప్రార్థన చేస్తాను. వెడ్నెస్‌డే ఈవినింగ్. కుదిరితే అందరూ జాయిన్ అవ్వండి. మీకేమైనా ప్రార్థన సమస్యలుంటే నాకు చెప్పండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీకు వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలున్నట్లయితే మీరు కామెంట్స్‌లో తెలియజేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, మీరు చెప్పుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లయితే గూగుల్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. మీరు అది కూడా ఉపయోగించుకొని మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ నాకు పంపించండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. ప్రైజ్ ది లార్డ్.